మార్నింగ్ ఆర్ గుడ్ ఈవినింగ్ యాజ్ పర్ యువర్ టైమ్ జోన్. సో ఈరోజు క్లాస్లో మనము ఏం డిస్కస్ చేద్దామంటే ఏది డెమో చూద్దామంటే డైనమిక్ ఫార్మ్స్ అనే కాన్సెప్ట్ డెమో చూద్దాము. సో డైనమిక్ ఫార్మ్స్ అనేటివి ఐ కెనాట్ సే అండ్ వీ షుడ్ నాట్ సే దట్ ఆల్టర్నేటివ్ టు ద డైనమిక్ ఫార్మ్స్ సారీ పేజ్ లేఅవుట్స్. సో డైనమిక్ ఫార్మ్స్ అనేటివి పేజ్ లేఅవుట్స్కి ఆల్టర్నేటివ్ అని చెప్పలేము కానీ బట్ ఇట్స్ యాక్చువల్లీ వర్క్స్ యాజ్ ఎన్హాన్స్మెంట్స్ టు ద పేజ్ లేఅవుట్స్. ఓకే, డైనమిక్ ఫార్మ్స్ అనేటివి. సో బై సీయింగ్ ద నేమ్ అంటే నేమ్ చూడగానే ఇది సపరేట్ ఫామ్ అనుకోకండి. సో ఇట్స్ లైక్ ఎన్హాన్స్మెంట్స్ టు ద ఎగ్జిస్టింగ్ పేజ్ లేఅవుట్స్. సో ఆల్రెడీ మనకి ఆబ్జెక్ట్ మేనేజర్లో పేజ్ లేఅవుట్స్ ఉంటాయి కదా, ఆ పేజ్ లేఅవుట్కి కొంచెం ఎన్హాన్స్మెంట్ లాగా ఈ డైనమిక్ ఫార్మ్స్ అనేది సేల్స్ ఫోర్స్ తీసుకొని వచ్చింది. సో ఎందుకు ఈ డైనమిక్ ఫార్మ్స్? సో వాట్ ఆర్ ద ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ ఆర్ ప్రివిలేజెస్ వీఆర్ గోయింగ్ టు గెట్ యాజ్ ఎ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ అని మనం చూస్తే విల్ సీ వన్ బై వన్. ఓకే, సో we'll see what are Salesforce page layouts. Okay, so either మనము ఆబ్జెక్ట్ లోకి వెళ్తే ఐ మీన్ ఎనీ ఆబ్జెక్ట్. ఓకే, సో యూ కెన్ సీ ద పేజ్ లేఅవుట్స్ అండ్ మల్టిపుల్ పేజ్ లేఅవుట్స్. ఓకే, సో ఈ పేజ్ లేఅవుట్స్ నీడ్ అంటే కంప్లీట్గా అవాయిడ్ చేస్తుందని కంప్లీట్గా చెప్పలేము కానీ సో వీ కెనాట్ సే వీ కెన్ యాక్చువల్లీ కంప్లీట్లీ అవాయిడ్, బట్ ఐ కెన్ సే ఇట్స్ ఎ బెటర్ ఆల్టర్నేటివ్ టు కంపేర్ టు పేజ్ లేఅవుట్స్. ఎగ్జిస్టింగ్ పేజ్ లేఅవుట్స్ ఉన్న వాటికి మనం మైగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఎలాగైతే మనము ప్రాసెస్ బిల్డర్ని ఫ్లోకి మైగ్రేట్ చేయడము, లేకపోతే యాక్షన్ అనలిటిక్స్లో డేటా ఫ్లోని రెసిపీకి మైగ్రేట్ చేయడము, ఇలాగా సిమిలర్ టు దట్ వన్. ఓకేనా, సో వీ కెన్ యాక్చువల్లీ మైగ్రేట్ పేజ్ లేఅవుట్స్ టు ద డైనమిక్ ఫార్మ్స్. ఓకే, సో ఏంటి అడ్వాంటేజెస్, ఏంటి లిమిటేషన్స్ అనేటివి మనం చూద్దాం. ఓకే, సో ఇలా ఉన్న పేజ్ లేఅవుట్స్ని సపోజ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే సో ఏ పేజ్ లేఅవుట్ ఏ ప్రొఫైల్కి అసైన్ అయిందో ఇక్కడ పేజ్ లేఅవుట్ అసైన్మెంట్లో ఇక్కడ క్లిక్ ఇచ్చిన వెంటనే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి వీ డోంట్ హ్యావ్ మల్టిపుల్ రికార్డ్ టైప్స్ లేవు కానీ సో ఏ రికార్డ్ టైప్కి ఏ ప్రొఫైల్కి ఏ పేజ్ లేఅవుట్ అసైన్ అయిందో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సపోజ్ ఈ డైనమిక్ ఫార్మ్స్కి అప్గ్రేడ్ అవ్వాలంటే సో ఎలా అప్గ్రేడ్ అవుతామంటే సో ఇప్పుడు యాక్చువల్గా ఈ పేజ్ లేఅవుట్లో అంటే పేజ్ లేఅవుట్ అసైన్మెంట్లోకి వెళ్తే ఇక్కడ నా ప్రొఫైల్ సిస్టమ్ అడ్మిన్ కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ రికార్డ్ టైప్స్. ఓకేనా, సో సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్కి సో యూ కెన్ సి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్కి ఉన్న లేఅవుట్ వచ్చేసి అకౌంట్ లేఅవుట్. ఓకే, సో ఈ అకౌంట్ లేఅవుట్ని అంటే సో నేను లాగిన్ అయ్యాను కాబట్టి సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ కాబట్టి నాకు అకౌంట్ లేఅవుట్ కనిపిస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ ఓపెన్ దిస్ అకౌంట్ లేఅవుట్, సో ఈ అకౌంట్ లేఅవుట్లో లేఅవుట్ పొజిషన్స్ అంటే ఫీల్డ్స్ పొజిషన్స్ కావచ్చు, సెక్షన్స్ కావచ్చు, సో ఇవన్నీ ఈ లేఅవుట్లో ఉన్న ప్రకారం నాకు కనిపిస్తాయి అనమాట ఇక్కడ. సో ఇఫ్ ఐ ఓపెన్ ఎనీ అకౌంట్ రికార్డ్, ఓకే, సో ఇక్కడ ఓకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సో అంటే ఇక్కడ రిలేటెడ్ సెక్షన్ కాదు, డీటెయిల్ సెక్షన్. ఓకే, డీటెయిల్ సెక్షన్లో ఈ పేజ్ అవుట్లో ఉన్న ప్రకారం ఉంటాయన్నమాట. ఓకే, సో ఇది మెయిన్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ సెక్షన్. ఓకే, సో అలాగే యూ కెన్ సీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ సెక్షన్. ఓకే, సో ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ కావాలంటే సో యూ కెన్ క్లిక్ ఆన్ ఎడిట్. యూ షుడ్ బి ఏబుల్ టు సీ దెమ్ ఇన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ సెక్షన్. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫీల్డ్స్ ఇన్ అడిషనల్ హెడర్ విజిబుల్ అని ఎడిట్ ఓన్లీ. ఓకే, సో ఈ సెక్షన్ ఎడిట్లో మాత్రమే కనిపిస్తుంది. సో కస్టమర్ ప్రియారిటీ, సో కస్టమర్ ప్రియారిటీ ఇప్పుడు ఉంది కదా, కస్టమర్ ప్రియారిటీ ఎస్ఎల్ఏ. ఓకే, సో ఎస్ఎల్ఏ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ సో ఈ పేజ్ లేఅవుట్స్ని డైనమిక్ ఫార్మ్స్కి ఎలా మైగ్రేట్ చేయాలంటే ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో సెటప్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఎడిట్ పేజ్ ఉంది కదా, ఈ ఎడిట్ పేజ్ మీద క్లిక్ చేస్తే మనకి లైట్నింగ్ రికార్డ్ పేజ్ ఎడిట్ కనిపిస్తుంది. ఓకే, ఇది పేజ్ లేఅవుట్ ఎడిట్ కాదండి, లైట్నింగ్ రికార్డ్ పేజ్ ఎడిట్. ఓకే, అంటే మనము సేల్స్ ఫోర్స్లో బ్లాంక్ లైటింగ్ రికార్డ్ పేజెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఆ పాయింట్ మనం ఆల్రెడీ కవర్ చేసాము అడ్మిన్ సిరీస్లో. సో మీరు ఒకవేళ చూడకపోతే సో వాచ్ త్రూ దట్ వీడియో. సో ఇన్ కేస్ ఇంకా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ ఇన్ ద వీడియో సెక్షన్, సో విల్ డిస్కస్ ఇట్ అగైన్. ఓకే, సో ఇది లైటింగ్ రికార్డ్ పేజ్ ఎడిట్ అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఒకవేళ డైనమిక్ ఫార్మ్కి మైగ్రేట్ అయ్యి ఉంటే సో మైగ్రేట్ కాకుండా ఉంటే అప్గ్రేడ్ టు డైనమిక్ ఫార్మ్స్ అని వస్తుంది. సో లెట్ సెలెక్ట్ దిస్ డీటెయిల్ సెక్షన్. ఓకే, సో డీటెయిల్ సెక్షన్కి సెలెక్ట్ చేసుకున్నాము. లెట్స్ సీ 1 minute. సో we don't see upgrade to dynamic forms option here. Okay, sorry, now we got, so we need to select this banner, I mean header, I can say header record header section. Okay, so now you can see upgrade to dynamic forms. Okay, అంటే ఇది ఆల్రెడీ పేజ్ లేఅవుట్ సెక్షన్ ఫామ్లో ఉంది. అంటే వీఆర్ యాక్చువల్లీ రెండరింగ్ ద ఫీల్డ్స్ అండ్ సెక్షన్స్ యాజ్ పర్ ద పేజ్ లేఅవుట్. ఓకే, సో ఇంకా మైగ్రేట్ అవ్వలేదు. సో యూ కెన్ యాక్చువల్లీ నౌ కాన్ఫిగర్ ద డైనమిక్ యాక్షన్స్ ఫర్ ద హైలైట్స్ ప్యానల్. ఓకే, అంటే ఈ యాక్షన్ ఇది హైలైట్స్ ప్యానల్ అంటారు. సో హెడర్ ప్యానల్ కానీ లేకపోతే హైలైట్స్ ప్యానల్ ఉన్నా సేమ్. ఓకే, సో ఇన్ ద లైటింగ్ యాప్ బిల్డర్. ఓకే, అంటే ఎడిట్ చేసాం కదా లైటింగ్ యాప్ పేజ్. ఓకే, యూ కెన్ సీ లైటింగ్ యాప్ బిల్డర్ అని అంటే యాప్ బిల్డర్లో ఈ పేజ్ ఎడిట్ అయ్యింది అనమాట.
ద యాక్షన్స్ విల్ బి ఎనేబుల్డ్ ఫర్ డెస్క్టాప్. అంటే ఇక్కడ యాక్షన్స్ అంటే లైక్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో బటన్స్, లింక్స్ అంటే యాక్షన్స్ ఉన్నాయి కదా, సో ఈ యాక్షన్స్ అనమాట. ఓకే, సో ఈ యాక్షన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి మనకి. ఓకే, అంటే ఈ బటన్స్లో అంటే యాక్షన్స్ మాత్రమే ఉండవు, ఇక్కడ స్టాండర్డ్ బటన్స్ కూడా ఉంటాయి అనమాట. స్టాండర్డ్ బటన్స్ అంటే లైక్ ఎడిట్, క్లోన్, ఓకే, ఇలాంటి బటన్స్. ఓకే, సో వాటి బటన్స్ అంటాము. సో అలా కాకుండా మనం లైక్ బటన్స్ అండ్ లింక్స్ అండ్ యాక్షన్స్లో డిఫరెంట్ అంటే యాక్షన్స్ అంటే ఇట్స్ లైక్ బటన్ లాగే కనిపిస్తుంది, బట్ ఇట్స్ లైక్ ఫంక్షనాలిటీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. బ్యాక్ ఎండ్లో అంటే ఏమేమి యాక్షన్ చేయొచ్చు, లైక్ క్రియేట్ రికార్డ్ చేయొచ్చు, ఏదైనా వేరే ఆబ్జెక్ట్ రికార్డ్ క్రియేట్ చేయడం కానీ. ఓకే, సో కాంట్రాక్ట్ రికార్డ్. సో వన్స్ వీ క్రియేట్ అన్ యాక్షన్, సో ఆ యాక్షన్ మనం ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే డైనమిక్ ఫార్మ్స్ అప్డేట్ చేసిన తర్వాత, సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఏబుల్ టు సీ ఓన్లీ 3 బటన్స్. అంటే డెస్క్టాప్లో మాత్రమే సో మనకి ఈ 3 బటన్స్ కనిపిస్తాయి. ఓకేనా, సో 3 కాకుండా సో ఇక్కడ యాక్చువల్లీ అంటే ఇంకా డైనమిక్ ఫార్మ్స్ నేను అప్గ్రేడ్ చేయలేదు, సో రిమెంబర్ దట్. సో 4 అని ఆప్షన్ ఇచ్చిన తర్వాత 4 కనిపించాయి అనమాట. ఓకే, సో దీంట్లో స్టాండర్డ్ బటన్స్ ఉంటాయి, యాక్షన్స్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను నెంబర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ యాక్షన్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. ఓకే, సో రిమెంబర్ దట్. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ యాక్చువల్లీ కంప్లీట్. ఓకే, సారీ, లెట్స్ 3. ఓకే, సో 3 బటన్స్. సో నెక్స్ట్ షో యాజ్ కొలాప్స్డ్. అంటే ఈ కొలాప్స్డ్ అంటే లైక్ సో ఇలా అంటే లైక్ కంప్లీట్గా కనపడకుండా కొలాప్స్ అవుతుంది. ఓకే, సో యాజ్ కొలాప్స్డ్. సో హైడ్ అండ్ ఫాలో అండ్ అన్ఫాలో, అంటే ఇక్కడ ఫాలో బటన్ ఉంది కదా, సో అంటే ఈ ఫాలో బటన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనము చార్టర్లో అంటే మనం ఈ రికార్డ్కి ఏమైనా చేంజెస్ మనకి జరిగితే మనకి చార్టర్లో మన యూజర్ చార్టర్లో నోటిఫికేషన్ అంటే మన యూజర్ చార్టర్ ఫీడ్లో వస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ అదంతా ఉంటే సో యూ కెన్ యాక్చువల్లీ షో ఆర్ హైడ్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ నీడ్. ఓకే, సో ఇక్కడ సెట్ ఫీల్డ్స్ యూజింగ్ కాంపాక్ట్ లేఅవుట్స్. కాంపాక్ట్ లేఅవుట్స్ అంటే సో ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు కూడా చూడొచ్చు అనమాట కాంపాక్ట్ లేఅవుట్. సో వేర్ విల్ బి హైడ్ కాంపాక్ట్ లేఅవుట్స్. సో ఎందుకు ఈ కాంపాక్ట్ లేఅవుట్స్ అంటే సో కాంపాక్ట్ అంటే ఆ పదంలోనే ఉంది అనమాట మీనింగ్. సో అంటే మన మొబైల్లో ఈ సేమ్ రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు లేఅవుట్ ఎలా కనపడాలో స్పెసిఫై చేసేదే కాంపాక్ట్ లేఅవుట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ అసైన్ పేజ్ లేఅవుట్స్. సో ఇప్పుడు మనకి ప్రివ్యూ చేస్తున్నది ఏంటి, ఏ లేఅవుట్ మనం ఇక్కడ ప్రివ్యూ చేస్తున్నానంటే అకౌంట్ లేఅవుట్. ఎందుకు అకౌంట్ లేఅవుట్, నేను పేజ్ ఎడిట్ చేయగానే అకౌంట్ లేఅవుట్ పేజ్ లేఅవుట్ ఎందుకు కనిపిస్తుందంటే సో నా ప్రొఫైల్ సిస్టమ్ అడ్మిన్ కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సిస్టమ్ అడ్మిన్కి అంటే పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ మీద క్లిక్ చేసినారంటే సో సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్కి ఏ పేజ్ లేఅవుట్ అసైన్ అయిందో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్కి ఏ పేజ్ లేఅవుట్ అసైన్ అకౌంట్ లేఅవుట్ కాబట్టి అకౌంట్ లేఅవుట్ నేను ఓపెన్ చేయగానే అకౌంట్ రికార్డ్ ఓపెన్ చేయగానే నాకు అకౌంట్ లేఅవుట్ కనిపిస్తుంది. అదే పేజ్ మీద నేను ఎడిట్ పేజ్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత అకౌంట్ లేఅవుట్ ప్రివ్యూడ్ అంటే నీకు కనిపిస్తున్నది ఇప్పుడు ప్రివ్యూ చేస్తున్నది వచ్చేసి అకౌంట్ లేఅవుట్ అని. ఓకే, సో నెక్స్ట్ ఈ అప్గ్రేడ్ టు డైనమిక్ ఫార్మ్స్ చేయకంటే ముందు సో ఇంకా ఇక్కడ ఇమేజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాండర్డ్ కొన్ని అంటే బటన్స్ లేదా లేకపోతే యాక్షన్స్ అని లేకపోతే ఐకాన్స్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో ఇక్కడ స్టాండర్డ్ యాక్షన్స్ మనము కొన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. అంటే ఈ లైట్నింగ్ పేజ్ లేకి సో వీటిని అన్నింటినీ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, సో యూ కెన్ సీ చార్టర్, ఇక్కడ ఆల్రెడీ చార్టర్ ఉంది, ఐ డోంట్ నో, సో యూ కెన్ సీ ద చార్టర్. ఓకే, సో సపోజ్ అంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ చార్టర్ నాకు ఓన్లీ సిస్టమ్ అడ్మిన్స్ మాత్రమే కనపడాలి, వేరే వాళ్ళకి ఎవరికి కనపడకూడదు. ఓకే, అది నా రిక్వైర్మెంట్. అందరికి ప్రస్తుతానికి ఎవరు యూజర్ రికార్డ్ ఓపెన్ చేసినా అంటే ఏ ప్రొఫైల్ అసైన్ అయిన రికార్డ్, ఏ ప్రొఫైల్ ఉన్న యూజర్ లాగిన్ అయినా కూడా నాకు చార్టర్ ట్యాబ్ కనిపిస్తుంది. బట్ అలా వద్దు, ఎవరైతే సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ యూజర్ ఉన్నారో ఈ సిస్టమ్ అడ్మిన్ అనే ప్రొఫైల్ ఉందో ఆ యూజర్ లాగిన్ అయినప్పుడు మాత్రమే నాకు చార్టర్ కనపడాలి. అంటే దానికంటే ఒక సెక్షన్కి మనం కండిషన్స్ యాడ్ చేయాలన్నమాట. ఆ కండిషన్ ఎలా యాడ్ చేయగలమంటే సెట్ కాంపోనెంట్ విజిబిలిటీ, అంటే ఈ కాంపోనెంట్ విజిబిలిటీ అవ్వడానికి మనం కండిషన్ సెట్ చేస్తాం అనమాట. ఓకే, అంటే సెట్ కాంపోనెంట్ విజిబిలిటీ అంటే ఈ కాంపోనెంట్ విజిబిలిటీ కోసం మనం కండిషన్ సెట్ చేస్తాం. ఎలా, ఇక్కడ ఫిల్టర్ కండిషన్ యాడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఫిల్టర్ కండిషన్ ఓన్లీ ప్రొఫైల్ నేమ్ మీద కాదు, అంటే ప్రొఫైల్ నేమ్ అనేది సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాను. ఈ చార్టర్ నాకు ఇప్పుడు అంటే మనము బేస్డ్ ఆన్ రికార్డ్ ఉన్న ఫీల్డ్ వాల్యూస్ మీద కూడా మనము అంటే ఈ ఫీల్డ్ రికార్డ్ ఉంది కదా, ఇవన్నీ రికార్డులో ఉన్న అంటే రికార్డ్ అంటే లైక్ రో, మనకి టేబుల్లో రో లాగా అనమాట. సో ఈ రికార్డులో ఉన్న ఫీల్డ్ వాల్యూస్ మీద కూడా మనకి ఈ చార్టర్ అనేది కనపడాలా లేదా అని సెట్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఇంకో సినారీ చెప్తా చూడండి. సో నాకు యాన్యువల్ రెవెన్యూ ఎప్పుడైతే $900 కంటే ఎక్కువ ఉంటుందో ఆ రికార్డ్కి మాత్రమే చార్టర్ కనపడాలి, అది నా రిక్వైర్మెంట్. అలాంటి కండిషన్ కూడా అంటే బేస్డ్ ఆన్ ద రికార్డ్ ఫీల్డ్ వాల్యూస్ కూడా మనము సెట్ కాంపోనెంట్ విజిబిలిటీ క్రైటీరియా పెట్టచ్చు అనమాట. అంటే
సో ఇక్కడ చూడండి, సో ఎలా అంటే ఒక రికార్డ్ మీద ఉన్న ఫీల్డ్ వాల్యూ మీద ఎలా అంటే, సో ఇక్కడ యాడ్ ఫిల్టర్ క్లిక్ ఇచ్చి రికార్డ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ రికార్డ్ అంటే ఈ రోలో అంటే రో అంటే సెలెక్ట్ రికార్డ్. ఓకే, సో ఆ రోలో ఉన్న మనం ఏ ఫీల్డ్ మీద మేబీ యాన్యువల్ రెవెన్యూ సో గ్రేటర్ దాన్ $900 900 అని ఇచ్చాడు. బై డిఫాల్ట్గా దాని ఏమంటారు కరెన్సీ ఫార్మాట్ డాలర్స్లో ఉంది కాబట్టి సో ఈ కండిషన్ అప్లై చేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి నేను ఎప్పుడైతే సెట్ కాంపోనెంట్ విజిబిలిటీ ఫిల్టర్ అప్లై చేశాను ఇక్కడ ఐ సింబల్ వచ్చిందంటే, ఇక్కడ ఎల్లో కలర్లో ఐ సింబల్ వచ్చిందంటే అంటే ఆ సెక్షన్కి మనకు ఫిల్టర్ ఉంది. ఒక ఆ సెక్షన్ బై డిఫాల్ట్గా అందరికీ కనపడదు, ఓన్లీ ఫిల్టర్ క్రైటీరియా సాటిస్ఫై అయిన మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా, అంటే ఇప్పుడు ఏ రికార్డ్కి అయితే ఇప్పుడు మనకి ఈ సెక్షన్ ఏ రికార్డ్స్ అయితే యాన్యువల్ రెవెన్యూ గ్రేటర్ దాన్ 900 ఉంటే ఆ రికార్డ్స్ మాత్రమే కనిపిస్తుంది. సో ఒకవేళ మీరు చూడాలనుకుంటే సో సేవ్ చేసి యాక్టివేట్ చేసి బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేసి చెక్ చేయొచ్చు అనమాట. అంటే ఇదే రికార్డ్ని మనము లైక్ ఇక్కడ ఎడిట్ అంటే లైట్నింగ్ పేజ్ ఎడిట్ మోడ్లో ఉన్నాము, బట్ సేవ్ చేసి బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేసి 900 కంటే తక్కువ ఏ వాల్యూ ఇచ్చినా ఈ చార్టర్ అనే సెక్షన్ మనకు కనపడవద్దు. ఓకేనా, సో చార్టర్ కాదు మొత్తానికి ఈ మొత్తానికి మనం ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఈ బ్లూ కలర్ లైన్ ఎక్కడ వరకు ఉందో అదంతా ఆ ఫిల్టర్ సెక్షన్ మొత్తానికి అప్లై అవుతుంది అనమాట. ఓకేనా, సో ఈ బ్లూ కలర్ లైన్ ఇక్కడ నుంచి మొత్తం యాక్టివిటీ సెక్షన్ మొత్తం హైడ్ అయిపోతుంది, నాట్ ఓన్లీ చార్టర్. ఓకే, సి సెక్షన్ మొత్తం హైడ్ అయిపోతుంది. ఓకేనా, సో అలా కాకుండా దీన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే సో దీనికి సపరేట్ ఫిల్టర్. ఓకేనా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ సెక్షన్ మొత్తానికి నాట్ ఓన్లీ ఫర్ చార్టర్ ద హోల్ యాక్టివిటీ అండ్ చార్టర్ సెక్షన్కి ఫిల్టర్ అప్లై అవుతుంది అనమాట. సో ఇలా అంటే కాంపోనెంట్ బేస్ అంటే రికార్డ్ వాల్యూస్ మీద మనము ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓన్లీ రికార్డ్ వాల్యూస్ మీదనా అంటే లేదు, ఇంకా కొన్ని అడ్వాంటేజెస్ కూడా మనకి అంటే కొన్ని నాట్ అడ్వాంటేజెస్ సమ్ అదర్ ఆప్షన్స్ కూడా మనకి ఇచ్చారనమాట. రికార్డ్ ఫీల్డ్ మీద లేదా డివైస్ అంటే డివైస్ అనేది అంటే మనము మొబైల్లో లాగిన్ అయ్యామా లేకపోతే డెస్క్టాప్లో లాగిన్ అయ్యామా అనేది చెక్ చేసుకొని మొబైల్లో లాగిన్ అయితే నాకు కనపడవద్దు, లేకపోతే మొబైల్ లాగిన్ అయినప్పుడు మాత్రమే కనపడాలి. ఓకేనా, సో ఆ కండిషన్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ ఫామ్ ఫ్యాక్టర్ అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది. ఫామ్ ఫ్యాక్టర్ అనేది లైక్ స్టాండర్డ్ ఫీల్డ్ అనమాట. సో ఫామ్ ఫ్యాక్టర్ అనే వాల్యూ ఏం చెప్తా అంటే ఇక్కడ యాక్చువల్గా డెస్క్టాప్ మొబైల్ అని రావాలి. ఫర్ దిస్ పర్టికులర్ సెక్షన్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీథింగ్. సో విల్ సీ సమ్ అదర్ థింగ్. ఓకే, లెట్స్ సీ హ్యాడ్ ఫిల్టర్ క్రైటీరియా అండ్ ఫామ్ ఫ్యాక్టర్ ఎందుకు చూపించట్లేదు, మేబీ ఆ సెక్షన్కి మేబీ లిమిటేషన్ ఉన్నట్టుంది. చూడండి, ఫామ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు డెస్క్టాప్ ఫోన్ అంటే ఇక్కడ నేను డెస్క్టాప్ అని క్లిక్ ఇచ్చానంటే సో ఫామ్ ఫ్యాక్టర్ అంటే నేను డెస్క్టాప్లో లాగిన్ అయినప్పుడు మాత్రమే నాకు ఈ సెక్షన్ కనిపిస్తుంది. ఓకేనా, మొబైల్లో లాగిన్ అయినప్పుడు కనపడదు. అంటే ఇది మొబైల్లో నేను సేల్స్ఫోర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రికార్డ్ ఓపెన్ చేశానంటే ఈ కండిషన్ అంటే దీని మీద కండిషన్ పెడుతున్నాను అంటే డీటెయిల్ సెక్షన్ మీద, సో మొబైల్లో కనపడదు ఎందుకంటే ఫామ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు డెస్క్టాప్ అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి. ఓకేనా, సో అలా ఫామ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు డెస్క్టాప్. చూడండి, ఓకే 1 minute. Card is invalid. Did I do any mistake? Let's see once again. Invalid component. Let's take detail once again here. ఇప్పుడు చూడండి, రికార్డ్ డీటెయిల్ ఉంది కదా, ఇక్కడ అగైన్ ఐ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్. ఓకే, సో ఈ రికార్డ్ డీటెయిల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామంటే ఆ పర్టికులర్ రికార్డ్కి ఉన్న వాల్యూస్ అంటే ఈ డీటెయిల్ సెక్షన్ అంతా మళ్ళీ వస్తుంది. సో నాట్ షూర్ వై ఇట్ ఈస్ సడన్లీ స్టాప్డ్ వర్కింగ్. ఓకే, సో సంథింగ్ ఏదో ఎర్రర్ ఉంది, మేబీ బికాస్ ఆఫ్ ఐ ట్రై టు అప్లై ఫిల్టర్ ఆన్ దిస్ వన్. ఓకే, సో ఈ ఆల్రెడీ ఉన్న ఫిల్టర్ని మేబీ సేవ్ చేసి చేయకుండా మళ్ళీ ఇక్కడ ఫామ్ ఫ్యాక్టర్ మీద అప్లై చేయడం వల్ల సంథింగ్. ఓకేనా, సో ఎగ్జాక్ట్ రూట్ కాజ్ అర్థం అవ్వట్లేదు. సో బట్ because of some reasons it gives an abrupt error. Okay, no problem. So what we are trying to discuss here is so అంటే డివైస్ మీద మనము ఫిల్టర్ అప్లై చేయొచ్చు. సో డివైస్ మీద ఫిల్టర్ అప్లై చేస్తుంటే ఎర్రర్ వస్తుంది. మేబీ ఐఎమ్ యూజింగ్ దిస్ ఐఎమ్ యూజింగ్ రికార్డ్ ఫిల్టర్. ఓకేనా, సో ఈ రికార్డ్ ఐడి ఫిల్టర్ మీద రికార్డ్ యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్ మీద ఆల్రెడీ ఇక్కడ అప్లై చేయడం వల్ల మేబీ వీఆర్ అనేబుల్ టు హైడ్ దట్, వీఆర్ అనేబుల్ టు అప్లై దట్ ఫిల్టర్. బట్ రిమెంబర్ దట్ వన్. సో వీ కెన్ యాక్చువల్లీ అప్లై ఫిల్టర్ అండ్ పర్టికులర్ సెక్షన్. చూడండి, సో నేను ఇక్కడ ఇండివిజువల్ ఫీల్డ్స్కి ఫిల్టర్ అప్లై చేయలేకపోతున్నాను. అంటే ఇప్పుడు సపోజ్ మొత్తం డీటెయిల్గా సెక్షన్ కనపడాలి,
బట్ ఓన్లీ అకౌంట్ సైట్ అనే ఫీల్డ్కి మాత్రమే నేను ఫిల్టర్ అప్లై చేయాలి. ఇక్కడ అప్లై చేయలేను అనమాట. ఎందుకంటే సో ఇలా ఇండివిజువల్ ఫిల్టర్కి అప్లై చేసే ఆప్షన్ ఎప్పుడు ఎనేబుల్ అవుతుందంటే ఎప్పుడైతే నేను డైనమిక్ ఫామ్స్కి అప్గ్రేడ్ అయ్యానో అప్పుడు మాత్రమే కనిపిస్తుంది. దట్ విల్ సీ లేటర్. బట్ సో ఇక్కడ అడ్వాన్స్డ్ ఇంకొక ఫిల్టర్ క్రైటీరియా చూద్దాం. అడ్వాన్స్డ్ అంటే సో ఇంకా అడ్వాన్స్డ్గా మనం ఫిల్టర్ క్రైటీరియా అప్లై చేయొచ్చు. దేని మీద అప్లై చేయొచ్చు? సో డివైస్, ఇందాక డివైస్ చూసేసాము, రికార్డ్ మీద కూడా చూసేసాము, ఈ రెండు చూసేసాము. నెక్స్ట్ యూజర్ అంటే లాగిన్ అయిన యూజర్. సో లాగిన్ అయిన యూజర్ యొక్క సిటీ బేస్ మీద కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే లాగిన్ అయిన యూజర్ యొక్క సిటీ ఎక్కడ ఉంటుందని మీరు అడగచ్చు. ఓకేనా. సో యూజర్ డీటెయిల్స్లోకి వెళ్తే సో ఇక్కడ యూజర్ డీటెయిల్స్లో సిటీ ఉంటుంది, అడ్రస్ సెక్షన్లో సిటీ ఉంటుంది. సిటీ ఈక్వల్స్ టు మేబీ బెంగళూరు అని ఇచ్చాము అనుకోండి, అక్కడ ఉండాలి. సో ఏ యూజర్స్కి అయితే కంటెంట్స్ ఈక్వల్స్, ఓకే సపోజ్ ఈక్వల్స్ టు బెంగళూరు అని ఇచ్చామంటే ఏ యూజర్ రికార్డ్ అయితే లాగిన్ అయ్యారో ఆ లాగిన్ అయిన యూజర్ యొక్క అడ్రస్లో సిటీ అనే ఫీల్డ్ ఉంటుంది. ఓకేనా. అది బెంగళూరు అయితే ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఈ సెక్షన్ కనిపిస్తుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా సిటీ మీద. సో బట్ యూ కెన్ సీ నాట్ ఓన్లీ ఆన్ సిటీ. ఓకేనా. సో యూజర్ ఆబ్జెక్ట్ మీద ఉన్న సిటీ కానీ, యూజర్ కంపెనీ బేసెస్ మీద కానీ, డిపార్ట్మెంట్ కానీ, సో ఇలా యూజర్ ఆబ్జెక్ట్లో ఉన్న ఫీల్డ్స్ ఏదో ఒక ఎనీ ఆఫ్ ద ఫీల్డ్స్ మీద మనం కండిషన్స్ యాడ్ చేయొచ్చు. ఓకే. సో అదొకటి. నెక్స్ట్ యూజర్ ఫీల్డ్ మీదే కాదు, ఇంకా పర్మిషన్స్ అంటే లాగిన్ అయిన యూజర్ యొక్క కస్టమ్ పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఓకేనా, లేదా స్టాండర్డ్ పర్మిషన్స్ అసైన్ ఈ పర్మిషన్స్ అసైన్ అయిన యూజర్ ఉంటేనే మనము ఈ సెక్షన్ కనపడాలి. సో సమ్ స్టాండర్డ్ పర్మిషన్స్ కనపడలేదు. ఇక్కడ చూడండి పర్మిషన్స్ అసైన్డ్. ఓకే, ఈ పర్మిషన్స్ అన్నీ ఉంటేనే. ఓకేనా. సో మేబీ సి హౌ ఐ సా లైక్. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి అడ్రస్. ఇక్కడ చూడండి సిటీ, కంట్రీ, సిటీ. ఓకేనా. ఈ ఫీల్డ్ వాల్యూస్ చెక్ చేస్తాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ పర్మిషన్స్ అని కూడా ఉంటాయి. ఆ పర్మిషన్స్ మీద కూడా మనం సెట్ చేయొచ్చు. ఓకేనా. అంటే somewhere we'll see that not this permission set assignment, so we have some other permissions like standard permissions. Okay, so you can see system permissions లో అంటే ప్రొఫైల్ లో సిస్టమ్ పర్మిషన్స్ లో కూడా మనం చూడొచ్చు అనమాట. ఓకేనా. సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్. సో ఇవి కూడా స్టాండర్డ్ పర్మిషన్స్ అనమాట. వీటిలో ఏదైనా క్రైటీరియా కూడా ఇక్కడ యాక్చువల్గా డిస్ప్లే అవ్వాలి. సో బట్ నౌ ఇట్స్ నాట్ బీయింగ్ డిస్ప్లేడ్. ఓకే. సో లెట్స్ సీ యూజర్, నాట్ యూజర్, లెట్స్ టేక్ దిస్ వన్. పర్మిషన్స్, స్టాండర్డ్ పర్మిషన్స్ యాక్చువల్లీ డిస్ప్లే ఆల్ ద ఓకేనా. ఈ పర్మిషన్స్ అంటే లాగిన్ అయిన యూజర్కి ఈ పర్మిషన్స్ ఉంటే అప్పుడు మాత్రమే ఈ సెక్షన్ డిస్ప్లే చేయి, లేకపోతే డిస్ప్లే చేయొద్దు. ఇలా మల్టిపుల్ క్రైటీరియా బేసిస్ మీద మనం కండిషన్స్ పెట్టుకోవచ్చు. ఒకే కండిషన్ మల్టిపుల్ కండిషన్స్ పెట్టుకోలేమా అంటే సో వీ కెన్ యాక్చువల్లీ సెట్ ఇట్. ఓకేనా. సో ఇప్పుడు దీనికి ఉండండి, ఒక కండిషన్ పెట్టాను, ఇంకో కండిషన్ కూడా పెట్టచ్చు. ఓకేనా. రికార్డ్ ఐడి ఫీల్డ్ మీద వద్దు, మేబీ లాగిన్ అయినా అడ్వాన్స్డ్లోకి వెళ్ళి సెలెక్ట్. సో లాగిన్ అయిన యూజర్ యొక్క ప్రొఫైల్ నేను ఏం చేస్తానంటే ప్రొఫైల్ అని సెర్చ్ చేస్తాను. ప్రొఫైల్ మీద ప్రొఫైల్లో కూడా మళ్ళీ లైక్ ప్రొఫైల్ ప్రొఫైల్ ఐడి మీద పెట్టచ్చు. ప్రొఫైల్ నేము. ఓకేనా. సో అంటే యూజర్ ప్రొఫైల్ నేము ఇక్కడ కంటెంట్స్ అని ఇవ్వచ్చు, లేకపోతే ఈక్వల్స్ అని ఇవ్వచ్చు. ఓకేనా. సో నేను ఏం చేస్తానంటే కంటెంట్స్ అంటే ఏ ప్రొఫైల్ ఎవరైతే లాగిన్ అవుతారో ఆ యూజర్ యొక్క ప్రొఫైల్ అడ్మిన్ అనే కీవర్డ్ ఉంటే చాలు ఈ సెక్షన్ కనపడాలి. ఓకే. అడ్మిన్ అనే కీవర్డ్. ఓకే. ఇక్కడ చూడండి రెండు కండిషన్స్ అప్లై చేశాను. సో రెండు కండిషన్స్ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఆల్ ఫిల్టర్స్ ఆర్ ట్రూ అంటే ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితేనే డిస్ప్లే చేయాలి. అంటే ఇది సాటిస్ఫై అవ్వాలి, ఇది సాటిస్ఫై అవ్వాలి. ఈ రెండిట్లో ఏది సాటిస్ఫై కాకపోయినా ఈ సెక్షన్ మనకి డిస్ప్లే అవ్వదు. ఓకేనా. లేదు ఎనీ ఫిల్టర్ అంటే అండ్ కండిషన్ లాగా అనమాట. ఓకేనా. ఏ అండ్ బి అట్లా. ఓకేనా. 1 and 2 లేదా ఎనీ ఫిల్టర్స్ ఆర్ ట్రూ అంటే ఈ రెండిట్లో ఏది ట్రూ అయినా అంటే ఇది ట్రూ అయినా అంటే మనము ఓపెన్ చేసిన రికార్డు యాన్యువల్ రెవెన్యూ గ్రేటర్ దాన్ 900 అయినా 900 అయింది. సపోజ్ లాగిన్ అయిన ప్రొఫైల్ నేమ్లో అడ్మిన్ లేదు, బట్ ఇది మాత్రమే సాటిస్ఫై అవుతుంది అయినా డిస్ప్లే చేయదు. ఎందుకంటే ఈ రెండిట్లో ఏదైనా సాటిస్ఫై అవ్వాలి. అలా కాకుండా ద ఫిల్టర్ లాజిక్ ఈజ్ మెట్ అంటే సపోజ్ ఇక్కడ 2 ఉండే కాబట్టి 1 and 2 లేదా 1 and 2 లేదా 1 or 2 అని ఇవ్వచ్చు. సపోజ్ 3 ఇంకోటి కండిషన్ ఉంది అనుకుందాం. సపోజ్ వేరే కండిషన్ ఏమైనా తీసుకుందాము. సపోజ్ యూజర్ కంట్రీ ఇందాక చెప్పినట్టు మేబీ సిటీ మీద లేదా కంట్రీ తీసుకుందాం. ఓకే. యూజర్ కంట్రీ
ఈక్వల్స్ టు ఇండియా. ఓకేనా, ఇప్పుడు 3 కండిషన్స్ ఉన్నాయి. అంటే ఓకే, దీన్ని క్లోజ్ చేద్దాం. అగైన్ ఐ విల్ ట్రై టు. ఓకే, ఇప్పుడు చూడండి. సో నౌ క్లిక్ ఆన్ హియర్. చూడండి 1 and 2 and 3 అంటే ఈ 3 సాటిస్ఫై అయితేనే. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి ఆల్ ఫిల్టర్స్ ఆర్ ట్రూ అని ఇచ్చామంటే 3 సాటిస్ఫై అవ్వాలి. అంటే 1 and 2 and 3 అని వస్తుంది. ఎన్ని ఫిల్టర్స్ ఆర్ ట్రూ అంటే 1 or 2 or 3 అని వస్తుంది. అంటే 3 ఏదో ఒకటి సాటిస్ఫై అయినా మనకి డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ కస్టమ్ ఫిల్టర్ ద ఫిల్టర్ లాజిక్ ఈజ్ మెట్ అంటే ఈ ఫిల్టర్ లాజిక్లో మనం మార్చుకోవచ్చు అనమాట. అంటే ఈ రెండింటికి ఒక కండిషన్ అండ్ కండిషన్ అప్లై చేసి, ఓకే, ఈ రెండింటికి అండ్ కండిషన్ అప్లై చేసి అండ్ ఈ రెండింటికి బ్రాకెట్ ఇస్తాను అనమాట నేను. ఓకే, బ్రాకెట్. నెక్స్ట్ R3 అంటే ఈ రెండింటి కండిషన్స్ ఖచ్చితంగా అప్లై అవ్వాలి. ఓకేనా, ఈ రెండు అప్లై అవ్వాలి, లేదా మూడోది అప్లై అయినా పర్లేదు. అంటే ఈ రెండు అవ్వాలి. ఈ రెండు కాకపోయినప్పటికీ అంటే అండ్ కండిషన్ పెడితే అంటే మనకు ట్రూత్ టేబుల్స్ ఉన్నాయి కదా, 1 and 2 రెండు సాటిస్ఫై అయితేనే ట్రూ. ఓకేనా, ఇది ట్రూ అవ్వాలి లేదా ఇది ట్రూ అవ్వాలి. ఈ రెండిట్లో ఏది ట్రూ అయినా అంటే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది ట్రూ అయినా లేకపోతే రైట్ సైడ్లో రెండిట్లో ఏది ట్రూ అయినా కూడా మనకి డిస్ప్లే అవ్వాలి. అంటే ఇలా మల్టిపుల్ కండిషన్స్ ఇది కస్టమ్ లాజిక్ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, నౌ లెట్స్ కమ్ హియర్. నౌ విల్ సీ అప్గ్రేడ్ టు డైనమిక్ ఫార్మ్స్. ఇందాక ఏం చెప్పాము, సో ఇండివిజువల్ ఫీల్డ్స్కి మనము ఫిల్టర్స్ అప్లై చేయలేము, అదొకటి. ఓకేనా, సో ఇంకా డైనమిక్ ఫార్మ్స్కి అప్గ్రేడ్ చేయడం వల్ల ఏమవుతుందో మనం చూద్దాం. ఓకే, సో నౌ క్లిక్ ఆన్ అప్గ్రేడ్ నౌ. అంటే ఇక్కడ చూడండి, అప్గ్రేడ్ నౌ క్లిక్ ఇవ్వగానే డైనమిక్ యాక్షన్స్ అని చూపిస్తుంది. ఇక్కడ మైగ్రేట్ అంటే ఆల్రెడీ ఉన్న పేజ్ లేఅవుట్ని మనం మైగ్రేట్ చేస్తాం అనమాట. సో స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. ఆల్రెడీ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే మనకు బ్లాంక్ అంటే డిఫాల్ట్ లేఅవుట్ కనిపించడమో లేకపోతే బ్లాంక్ లేఅవుట్ కనిపించడమో జరుగుతుంది. దాని నుంచి మనము ఈచ్ అండ్ ఎవరీ సెక్షన్ మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బట్ ఐ ఆల్వేస్ రికమెండ్ ద మైగ్రేటింగ్. అంటే ఇక్కడ అకౌంట్ పేజ్ లేఅవుట్ ఉంది కదా, దాన్ని ఉన్నదాన్ని మైగ్రేట్ అంటే పేజ్ లేఅవుట్ నుంచి డైనమిక్ ఫార్మ్స్కి మైగ్రేట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, సో జస్ట్ ఐ క్లిక్ ఆన్ ద మైగ్రేట్. సో ఏ పేజ్ లేఅవుట్ నేను మైగ్రేట్ అంటే ఈ అకౌంట్ ఆబ్జెక్ట్ మీద నాకు 1 2 3 4 ఉన్నాయి. సో నేను అంటే నాకు ఈ ప్రివ్యూ అయ్యేది ఎందుకంటే అకౌంట్ లేఅవుట్ కాబట్టి నేను అకౌంట్ లేఅవుట్ మైగ్రేట్ చేస్తున్నాను. బట్ ఏదైనా మీరు మైగ్రేట్ చేయొచ్చు. బట్ మైగ్రేట్ చేసే ముందు ఆ లేఅవుట్ చూడాలనుకుంటే క్లిక్ ఆన్ హియర్. ఓకే, సో నౌ ఐ సెలెక్టెడ్ ద లేఅవుట్ దట్ ఐ వుడ్ లైక్ టు మైగ్రేట్. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్నాను, ఫినిష్. సో ఇప్పుడు ఏమవుతుందంటే అకౌంట్ లేఅవుట్ అనేది పేజ్ లేఅవుట్ నుంచి డైనమిక్ ఫార్మ్స్ మైగ్రేట్ అయింది. సో మైగ్రేట్ అవ్వగానే ఇక్కడ చూడండి. సో లెట్స్ సీ హియర్. ఇక్కడ హెడర్ మీద ఈ హెడర్ సెక్షన్ మీద క్లిక్ చేసినప్పుడు సో ఇవన్నీ యాక్షన్స్ లేదా బటన్స్ ఇన్ని ఉన్నాయన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ ఇంతకుముందు మనము ఈ యాక్షన్స్ మీద ఇక్కడ సెక్షన్స్ మీద సెట్ కాంపోనెంట్ విజిబిలిటీ చేశాం కదా. బట్ అలాగే సిమిలర్గా ఇక్కడ కూడా మనము కాంపోనెంట్ విజిబిలిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, బై యూజింగ్ యాడ్ ఫిల్టర్. అంటే ఈ పర్టికులర్ క్రియేట్ సమ్మరీ అనే సెక్షన్ యాక్షన్ ఈ క్రైటీరియా సాటిస్ఫై అయిన యూజర్స్కి లేదా ఈ క్రైటీరియా సాటిస్ఫై అయిన రికార్డ్స్ మాత్రమే కనపడాలి, మిగతా రికార్డ్స్ కనపడకూడదు. ఓకేనా, అలాంటి సెక్షన్స్ అంటే పేజ్ లేఅవుట్ సెక్షన్స్ కాకుండా ఇలాంటి సెక్షన్స్ కాకుండా పర్ లైటింగ్ యాక్షన్ కూడా ఏ లైటింగ్ యాక్షన్కైనా మనము ఆ లైటింగ్ యాక్షన్ మీద క్లిక్ ఇచ్చి ఆ సెక్షన్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో సపోజ్ ఇక్కడ చూడండి పోస్ట్ అనేది మొబైల్ లేఅవుట్, ఇక్కడ డెస్క్టాప్ లేఅవుట్ మాత్రమే. ఓకేనా, అలా కండిషన్స్ ఇక్కడ చూడండి డివైస్. ఓకేనా, లెట్స్ సీ. సో అలా మీరు అంటే మీకు రియల్ టైం వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మీరు ఏదైనా లైట్నింగ్ కాంపోనెంట్ క్రియేట్ చేసి ఆ లైట్నింగ్ కాంపోనెంట్ని లైట్నింగ్ యాక్షన్ లాగా మనం సెట్ చేయొచ్చు అనమాట. అంటే బట్ ఆ లైట్నింగ్ యాక్షన్ అంటే ఇక్కడ ఒక యాక్షన్ అనేది అన్ని రికార్డ్స్కి వద్దు. ఏ రికార్డ్స్కి అయితే నాకు ఇండస్ట్రీ ఈక్వల్స్ టు బ్యాంకింగ్ ఉందో ఆ రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే షో సమ్ బ్యాలెన్స్ సమ్మరీ అని ఒక యాక్షన్ క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసాక ఆ పర్టికులర్ అకౌంట్కి సంబంధించిన బ్యాలెన్స్ సమ్మరీ కనపడాలి. సో ఆ షో బ్యాలెన్స్ సమ్మరీ కనపడడానికి మీరు బ్యాక్ఎండ్లో ఫ్లో కానీ ఎల్డబ్ల్యూసీ కానీ క్రియేట్ చేసుకున్నారు అనుకుందాం. బట్ ఆ షో బ్యాలెన్స్ సమ్మరీ అనే యాక్షన్ బటన్ అన్ని రికార్డ్స్కి కనపడొద్దు అనుకుంటే అప్పుడు ఏం చేయాలి, ఆ షో సపోజ్ ఇక్కడ చూడండి లైక్ ఏదో ఒకటి అదే షో బ్యాలెన్స్ సమ్మరీ ఇదే అనుకుందాం. ఇక్కడ దాని కండిషన్ అప్లై చేస్తాం అనమాట. ఓకేనా, సో బేస్డ్ ఆన్ ద రికార్డ్ ఫీల్డ్. ఓకేనా, సో బేస్డ్ ఆన్ ద ఇండస్ట్రీ అనుకున్నాం కాబట్టి ఇండస్ట్రీ ఫీల్డ్ మీద మనము ఇండస్ట్రీలోకి వెళ్ళి ఈక్వల్స్ టు బ్యాంకింగ్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇండస్ట్రీ ఈక్వల్స్ టు బ్యాంకింగ్ రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే మనకి ఆ యాక్షన్ మనకు కనిపిస్తుంది అనమాట. దట్స్ వన్ థింగ్. సో డైనమిక్ ఫార్మ్స్కి అప్గ్రేడ్ చేసాము. సో ఏంటి, ఓకేనా, సో ఇక్కడ చూద్దాం. సో వీ హ్యావ్ యాక్చువల్లీ అప్డేట్. ఓకే, సో ఈ సెక్షన్ అప్గ్రేడ్ చేసాము. సో అగైన్ మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ ఒక నిమిషం సమ్వేర్. ఓకే, అగైన్ ఈ సెక్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఓకే యూ కెన్ కాన్ఫిగర్ ద రికార్డ్ డీటెయిల్ పేజ్. ఓకేనా,
సో ఇలా ఆప్షన్ వస్తుంది. లెట్స్ ఈ సెక్షన్ కూడా మళ్ళీ అంటే హెడర్ని మనం హెడర్ సెక్షన్ అప్గ్రేడ్ చేసాము. సో ఇది ఇంకా అప్గ్రేడ్ అవుతుంది. సో లెట్స్ అగైన్ క్లిక్ ఆన్ అప్గ్రేడ్ నౌ. సో ఇక్కడ మళ్ళీ more flexible time, so please go through this one. So I click on the next. So a layout name, okay, so migrate fields and sections into accordion component to improve the page performance. Accordion అంటే ఏం లేదండి, లైక్ మినిమైజ్ మ్యాక్సిమైజ్ లాగా ఆప్షన్ ఉంటుంది. సో ఐ సెలెక్ట్ దిస్ వన్. సో అకౌంట్ లేఅవుట్ని మళ్ళీ మైగ్రేట్ అంటే ఇందాక హెడర్ని మైగ్రేట్ చేసాము, ఇప్పుడు డీటెయిల్ సెక్షన్ మైగ్రేట్ చేసాము. ఓకే, సో maybe I should have saved this one to see the better results. ఓకేనా. సో ఇప్పుడు మైగ్రేట్ అయింది. ఇప్పుడు చూడండి, ఈ డీటెయిల్ సెక్షన్ మైగ్రేట్ చేయగానే నాకు ఇండివిజువల్ ఫీల్డ్స్ నేను సెలెక్ట్ చేసుకోగలుగుతున్నాను. అంటే ఇండివిజువల్ ఫీల్డ్స్ని, ఓకే, అంటే ఇంతకుముందు వేసే ఓవరాల్గా నేను కండిషన్స్ అకార్డియన్ అంటే చూసాను కదా, దిస్ ఇస్ అకార్డియన్ అంటే ఇలా కొలాప్సిబుల్ చేయొచ్చు అనమాట. అంటే దీని మీద క్లిక్ ఇచ్చి మినిమైజ్ చేయడం, మళ్ళీ దాని మీద క్లిక్ ఇచ్చి మ్యాక్సిమైజ్ చేయడం. సో ఇలా మినిమైజ్ మ్యాక్సిమైజ్ చేసేదాన్ని దీన్ని అకార్డియన్స్ అంటారు అనమాట. ఓకేనా. సో అకార్డియన్స్ చెక్ బాక్స్ ఇవ్వడం వల్ల ఈ ఆప్షన్ మనకి ఈ ఫ్లెక్సిబిలిటీ మనకు ఉంటుంది అనమాట. ఓకేనా. దిస్ ఈజ్ అకార్డియన్. ఓకే, దిస్ ఈజ్ అకార్డియన్. ఓకే, సో ఇది మనము డైనమిక్ ఫార్మ్స్ సెక్షన్ అప్గ్రేడ్ చేయడం వల్ల ఇండివిజువల్ ఫీల్డ్స్ మీద మనము ఫిల్టర్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, సో ఈ అకౌంట్ ఓనర్ అనే ఫీల్డ్ మీద, సో ఇక్కడ రీడ్ ఓన్లీ అంటే మనం యూఐ బిహేవియర్ రీడ్ ఓన్లీ, వీ కెనాట్ యూఐ బిహేవియర్ రీడ్ ఓన్లీ, వీ కెనాట్ మాడిఫైడ్. సో ఆ ఫీల్డ్ యొక్క ఏపీఐ నేమ్ ఇది, ఆబ్జెక్ట్ వచ్చేసి ఇది. ఈ ఫీల్డ్ మీద మనము అగైన్ ఈ క్రైటీరియా సాటిస్ఫై అయితేనే ఆ ఫీల్డ్ కనపడాలి, లేకపోతే వద్దు. ఓకేనా, అలా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రేటింగ్, సపోజ్ రేటింగ్ అనే ఫీల్డ్. ఓకేనా, ఇక్కడ చూడండి, సో అది స్టాండర్డ్ సిస్టమ్ ఫీల్డ్ కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు మాడిఫై ఇట్ as రీడ్ ఓన్లీ రిక్వైర్డ్. సో బై డిఫాల్ట్గా రీడ్ ఓన్లీ వచ్చింది. ఓకేనా. సో సిస్టమ్ ఫీల్డ్ అంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు సో డిఫాల్ట్గా 4 ఫీల్డ్స్ క్రియేట్ అవుతాయి కదా, నేము, ఓనరు, లాస్ట్ మాడిఫైడ్ బై, ఓకేనా, క్రియేటెడ్ బై, ఇలాంటివి. సో అలా అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు వచ్చే ఫీల్డ్స్. ఓకేనా. సో అగైన్ సిస్టమ్ ఫీల్డ్ లాగా అనుకో. ఓకే, సో రేటింగ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసాము. ఓకేనా. సో యూఐ బిహేవియర్ అంటే రీడ్ ఓన్లీ అంటే ఆ ఫీల్డ్ని ఎవరు మార్చలేరు, ఓన్లీ రీడ్ చేయగలరు. రిక్వైర్డ్ అంటే మనం రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు, అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఫీల్డ్ ఖచ్చితంగా వాల్యూ ఇవ్వాలి. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మనము పేజ్ లేఅవుట్లో కూడా. ఓకేనా. సో పేజ్ లేఅవుట్లో కూడా ఒక ఫీల్డ్ని మనం రికార్డ్ చేయొచ్చు. ఎలా రికార్డ్ చేయొచ్చు? సో ఈ పేజ్ లేఅవుట్కి వెళ్ళి అకౌంట్ పేజ్ లేఅవుట్. సో పేజ్ లేఅవుట్లో ఫీల్డ్ రికార్డ్ చేయడం అంటే లైక్ వీ షుడ్ గో టు దట్. అంటే పేజ్ లేఅవుట్లోనే ఫీల్డ్ రికార్డ్ చేయగలమా, వేరే ఆప్షన్స్ లేవంటే ఉన్నాయి. లైక్ మనం ఆబ్జెక్ట్లో ఆ ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు రిక్వైర్డ్ చెక్ బాక్స్ ఇవ్వచ్చు, లేదా వ్యాలిడేషన్ రూల్ ద్వారా మనం ఆ ఫీల్డ్ రిక్వైర్డ్ చేయొచ్చు, లేదా ట్రిగ్గర్ ద్వారా కూడా బిఫోర్ ఇన్సర్ట్ యూజ్ చేసి రిక్వైర్డ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనము పేజ్ లేఅవుట్స్ డైనమిక్ ఫార్మ్స్ అంటే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, సో రిక్వైర్డ్ పేజ్ లేఅవుట్లో ఎలా చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ స్టార్ మార్క్స్ ఉన్నాయి కదా, అంటే ఇవి రిక్వైర్డ్ అంటే స్టార్ రెడ్ కలర్ స్టార్ మార్క్స్ ఉన్నవి రిక్వైర్డ్ ఫీల్డ్స్ లాగా. సో ఆల్రెడీ ఏదైనా ఒక ఫీల్డ్ రిక్వైర్డ్ ఎలా చేస్తామంటే ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ రిక్వైర్డ్ అనే చెక్ బాక్స్ ఇస్తే, అంటే రిక్వైర్డ్ అని చెక్ బాక్స్ ఇస్తే మనం అకౌంట్ రికార్డ్ ఒకటి క్రియేట్ చేసేటప్పుడు దానికి ఖచ్చితంగా వాల్యూ ఇవ్వాలి. ఒకవేళ వాల్యూ ఇవ్వకపోతే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది, అలా అనమాట. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన తర్వాత సేవ్ చేయాలన్నమాట. సేవ్ చేస్తేనే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే లేదు. సో ఇలా పేజ్ లేఅవుట్లో మనం ఏదైనా ఫీల్డ్ రిక్వైర్డ్ ఎలా అయితే చేస్తామో, సిమిలర్గా మనం డైనమిక్ ఫార్మ్స్లో కూడా ఆ పేజ్ని, ఆ ఫీల్డ్ని, పర్టికులర్ ఫీల్డ్ని మనం రికార్డ్ చేయొచ్చు అనమాట. రిక్వైర్డ్ ఏం చేసాము, రేటింగ్ అనే ఫీల్డ్ని రికార్డ్ చేసాము. నౌ చేసాము, అయిపోయింది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ కాంపొనెంట్స్ అంటే ఇక్కడ ఇందాక డీటెయిల్ సెక్షన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాం కదా. సో డీటెయిల్స్ అనే కాదు, సపోజ్ యాక్టివిటీ అంటే తెలుసు కదా, లైక్ టాస్క్ ఆర్ ఈవెంట్స్ని మనం యాక్టివిటీస్ అంటాము. ఆ సెక్షన్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. లేదా ఐఎన్షి అనలిటిక్స్ అంటే యాక్చువల్గా మనం ఐఎన్షి అనలిటిక్స్ లాంగ్గా డిస్కస్ చేసాం కానీ, సో ఐఎన్షి అనలిటిక్స్ డాష్బోర్డ్ కూడా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ యాక్చువల్గా ఐఎన్షి అనలిటిక్స్ నో డాష్బోర్డ్స్ అవైలబుల్ అనేది చూపిస్తుంది. అంటే ఈ శాండ్ బాక్స్లో ఐఎన్షి అనలిటిక్స్ లైసెన్సెస్ లేవు కాబట్టి సో నో డాష్బోర్డ్ అవైలబుల్ చూపిస్తుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఐఎన్షి అనలిటిక్స్ ఎనేబుల్డ్ అంటే ఐఎన్షి అనలిటిక్స్ లైసెన్సెస్ ఉన్న శాండ్ బాక్స్ అయితే మనకి ఇక్కడ డాష్బోర్డ్స్లో ఏ డాష్బోర్డ్ కావాలంటే ఆ డాష్బోర్డ్ మనము డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. బట్ వీ డిస్కస్డ్ ఇట్ ఆల్రెడీ వైల్ డిస్కసింగ్ ద ఐఎన్షి అనలిటిక్స్ కోర్స్. ఓకే, సో అంటే నాట్ ఓన్లీ ఐఎన్షి అనలిటిక్స్ డాష్బోర్డ్, ఐఎన్షి అనలిటిక్స్ కలెక్షన్స్ కానీ, లేకపోతే లాంచ్ ప్యాడ్. ఓకేనా, సో లాంచ్ ప్యాడ్ అంటే లైక్ దిస్ లా. ఓకేనా, దీనిలాగా అనమాట, లైక్ యాప్ లాంచర్ లాగా అనమాట. సో యూ కెన్ యాక్చువల్లీ ఐ డెంట్ యూజ్ దిస్ బిఫోర్. ఈ లాంచ్ ప్యాడ్ నేను ఇంతకుముందు వాడలేదు, బట్ యూ కెన్ యాక్చువల్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పడానికే నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. సో వాటితో పాటు ఇక్కడ చూడండి, రిలేటెడ్ లిస్ట్ సింగిల్, రిలేటెడ్ లిస్ట్ క్విక్ లింక్స్. ఓకేనా, సో ఏంటి రిలేటెడ్ లిస్ట్ సింగిల్, రిలేటెడ్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ద రిలేటెడ్ లిస్ట్ సింగిల్. ఓకే, అంటే రిలేటెడ్ లిస్ట్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి రిలేటెడ్ లిస్ట్ ఉన్నాయి కదా, మళ్ళీ
లిస్ట్ కెనాట్ బి డిస్ప్లేడ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద కరెంట్ పేజ్ లేఅవుట్. ఇక్కడ కరెంట్ ఈ పేజ్ లేఅవుట్లో లేదు అంటే ఇక్కడ ఈ పేజ్ లేఅవుట్లో అంటే ఇక్కడ లేదు కాబట్టి దాన్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం, ఇగ్నోర్ దిస్. సో రిలేటెడ్ లిస్ట్ క్విక్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. ఓకేనా. సో రిలేటెడ్ లిస్ట్ అంటే రిలేటెడ్ లిస్ట్కి రిలేటెడ్ లిస్ట్ క్విక్లీన్స్కి తేడా ఏంటంటే ఈ రిలేటెడ్ సెక్షన్లో మనకి ఈ అకౌంట్ ఆబ్జెక్ట్ యొక్క చైల్డ్ ఆబ్జెక్ట్స్ ఈ అకౌంట్ పర్టికులర్ బుర్లింగ్టన్ టెక్స్టైల్స్ అనే వీవింగ్ ప్లాంట్ జనరేటర్ అనే రికార్డ్కి ఏమేమి చైల్డ్ ఆబ్జెక్ట్స్ రికార్డ్స్ ఉన్నాయి అంటే ఇవన్నీ ఆబ్జెక్ట్ ఉన్న రికార్డ్స్ అనమాట. సో ఇక్కడ ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకంటే లైక్ క్విక్ లింక్స్ అంటే మనకి కంప్లీట్గా ఇక్కడ డిస్ప్లే చేసినట్టు చేయదు కానీ ఏ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఆ ఆబ్జెక్ట్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఓకే, అలాగే రిచ్ టెక్స్ట్ మనకు ఏదైనా రిచ్ టెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. లెట్ మీ డిలీట్ దిస్ లాంచ్ ప్యాడ్. సో దిస్ రిచ్ టెక్స్ట్. ఓకే, సో ఇక్కడ నేను ఏమి ఇస్తానంటే ఐ హ్యావ్ రిచ్ టెక్స్ట్ అంటే తెలుసు కదా, ఇవన్నీ ఉంటే ఇలా లైక్ ఇవన్నీ అప్లై చేసుకునేది ఉంటే రిచ్ టెక్స్ట్. ఐ హ్యావ్ ఆల్రెడీ మైగ్రేటెడ్ టు డైనమిక్ ఫార్మ్స్ అని ఇస్తున్నాను. ఓకే, బోల్డ్ చేస్తున్నాం. సో లెట్స్ కెన్ ఐ సేవ్ ద గ్రీన్ కలర్, ట్రై టు పుట్ ఇట్ ఇన్ వన్ ఆఫ్ ద కలర్స్. ఓకే, సో ఇలా మనము అగైన్ ఈ రిచ్ టెక్స్ట్ మీద కూడా మనము ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే అంటే రిచ్ టెక్స్ట్ కనపడాలి అంటే. సో ఎందుకు ఇవన్నీ మనం చేసుకోవచ్చు అంటే సేల్స్ ఫోర్స్ ఎందుకు ఇన్ని ఫీచర్స్ ఇచ్చింది అంటే మనము ప్రతి చిన్న వాటికి కోడింగ్ కలగకుండా అంటే పాయింట్ అండ్ క్లిక్స్ ద్వారా ఈవెన్ అడ్మిన్స్ కూడా అంటే ఈ యూజర్ ఇంటర్ఫేస్ని కస్టమైజ్ అంటే యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్ మనం మాడిఫై చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. కోడింగ్ తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ యూజర్ ఇంటర్ఫేస్ని కానీ లేకపోతే సేల్స్ ఫోర్స్ని మాడిఫై చేసే అనేది లేకుండా అంటే కోడింగ్ లేదంటే కోడింగ్ ఉంది బట్ అంటే ఫర్ మోస్ట్ ఆఫ్ ద సింపుల్ యూఐ చేంజెస్ వీ కెన్ యాక్చువల్లీ డిపెండ్ ఆన్ అడ్మిన్ థింగ్స్ అండి. ఓకే, సో కాంప్లెక్స్ అన్లెస్ ఇట్ ఈస్ వెరీ కాంప్లెక్స్ యూ షుడ్ నాట్ ప్రిఫర్ డూయింగ్ ద కోడింగ్. ఓకే, ఇలాంటి వాటికి మళ్ళీ ఇక్కడ మనము ఫిల్టర్స్ అప్లై చేసుకోవడం కానీ ఓకేనా. లేదా సేల్స్ ఫోర్స్ సర్వీస్ అంటే సేల్స్ ఫోర్స్ సర్వీస్ వెరీ అంటే కెనాట్ సే వెరీ రీసెంట్. ఓకేనా, సో కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి లైక్ సర్వీస్ క్రియేట్ చేసుకొని సర్వేస్ని కూడా మనం లాంచ్ చేయడం. ఓకేనా, సర్వే రిజల్ట్స్ని మనం స్టోర్ చేసుకోవడం మనం చేయొచ్చు. అలాగే ట్యాబ్లూ వ్యూ. ఓకేనా, సో ట్యాబ్లూ మీకు ట్యాబ్లూ వినే ఉంటారు. వన్ ఆఫ్ ద విజువల్ అంటే డేటా విజువలైజేషన్ టూల్. ఓకేనా, జస్ట్ లైక్ అనాలిటిక్స్ లాగా. ఓకేనా, సో ట్యాబ్లూ డాష్ బోర్డ్ని కూడా మనము ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో అది ఎంత హైట్ ఉండాలి ఆ డాష్ బోర్డు, ఓకేనా, దాని మీద ఏమైనా ఫిల్టర్స్ అప్లై చేయాలా, సో ఆ ఈ ట్యాబ్లూ డాష్ బోర్డ్ యొక్క యూఆర్ఎల్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది. ఓకేనా, అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఒక ట్యాబ్లూ డాష్ బోర్డ్ క్రియేట్ చేశారు, ట్యాబ్ పబ్లిష్ చేశారు, దాన్ని ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చా. ఓకేనా, విజువల్ ఫోర్స్ పేజ్ అంటే విజువల్ ఫోర్స్ అనేది ఓల్డ్ ఐ కెన్ సే ప్రీవియస్ మార్కప్ ఓల్డ్ మార్కప్ కెన్ సే కోడింగ్ టూల్. ఓకే, ఈ ఎల్డబ్ల్యూసీ అలా రాకముందు విజువల్ ఫోర్స్లోనే కోడింగ్ చేసేవాళ్ళం మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఓకే, సో నెక్స్ట్ అవి కాకుండా ఎల్డబ్ల్యూసీ కాంపోనెంట్ కూడా సపోజ్ మీరు ఏదైనా ఎల్డబ్ల్యూసీ కాంపోనెంట్ క్రియేట్ చేశారు, ఎల్డబ్ల్యూసీ కాంపోనెంట్ కూడా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇక్కడ శాంపుల్. బట్ ఎల్డబ్ల్యూసీ కాంపోనెంట్ని మనం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలంటే ఎల్డబ్ల్యూసీ కాంపోనెంట్ ప్యాకేజ్ .xml అని ఒకటి ఉంటుంది. XMLలో ఒక ట్యాగ్ ఇవ్వాలన్నమాట, lightning__ రికార్డ్ పేజ్ అని. అప్పుడే అది ఇక్కడ కనిపిస్తుంది, లేకపోతే కనపడదు. బట్ ఇట్స్ అ డిఫరెంట్ టాపిక్, ఐ డోంట్ వాంట్ టు గో దేర్. సో లైట్నింగ్ రికార్డ్ అంటే మనం డెవలప్ చేసిన ఎల్డబ్ల్యూసీ కాంపోనెంట్ లైట్నింగ్ రికార్డ్ పేజ్లో ఇలా లెఫ్ట్ సైడ్ కనపడాలంటే దానికి XML ఎల్డబ్ల్యూసీ XMLలో సర్టన్ ట్యాగ్ ఇవ్వాలి. సో అప్పుడే అది కనిపిస్తుంది. అంటే ఇలా మనము డైనమిక్ ఫార్మ్స్ని మైగ్రేట్ చేసుకొని ఇలా ఇండివిజువల్ ఫిల్టర్స్ అప్లై చేసుకోవడం కానీ ఇలా రిచ్ టెక్స్ట్ యాడ్ చేయడం కానీ ఇవన్నీ మనం చేసుకోవచ్చు. వాటితో పాటు ఇక్కడ రెండే ట్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం సపరేట్ ఇంకో ట్యాబ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ సెక్షన్లో రెండే ట్యాబ్స్ ఉన్నాయి, డీటెయిల్స్, రిలేటెడ్. ఇక్కడ యాడ్ ట్యాబ్ అని క్లిక్ ఇచ్చి నేను కొత్తది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఇక్కడ డీటెయిల్స్ అని బ్లాంక్ ఉంది. సో డీటెయిల్స్ని రీనేమ్ చేస్తాను అనమాట. ఓకేనా, సో డీటెయిల్స్ అని చెప్పేసి అలా కాకుండా రిపోర్ట్స్ అని ఇచ్చా అంటే ఓకేనా డన్. ఓకే, రిపోర్ట్ అని వచ్చింది. ఓకేనా, రిపోర్ట్ అని వచ్చింది. బట్ రిపోర్ట్ జస్ట్ నేమ్ అంతే. దీంట్లోకి మనం ఏది కావాలంటే అది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు రిపోర్ట్సే కావాలంటే రిపోర్ట్ చాట్ క్లిక్ ఇస్తాను. అంటే మనం రిపోర్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు రిపోర్ట్లో చార్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఆ చార్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఓపెన్ యాక్చువల్గా ఏది డేటా లేదు కానీ బట్ ఇన్ కేస్ ఏదైనా డేటా ఉంటే మనకి కనిపిస్తుంది. ఓకే, రిపోర్ట్ చార్ట్ అంటే రిపోర్ట్ ఒకటైనా వేరే క్రియేట్ చేయలేమంటే యూ కెన్ క్రియేట్ అదర్ ఆల్సో. సో కస్టమ్ ఏదైనా ఒక ట్యాబ్ డీటెయిల్స్ కదా కానీ ఇవన్నీ ఉంటాయి. సో అలా కాకుండా కస్టమ్ అని ఇచ్చామంటే మనం ఏ ఆ ట్యాబ్కి ఏ నేమ్ కావాల్సింటే ఆ నేమ్ ఇచ్చుకోవచ్చు.
డైనమిక్ ఫార్మ్స్ డెమో అని ఇచ్చాను అనమాట. డైనమిక్ ఫార్మ్స్ డెమో అని చెప్పేసి మనకు ట్యాబ్ క్రియేట్ అవుతుంది. చూడండి దీంట్లోకి ఏది కావాలంటే అంటే ఈ వీటిలో ఏది ఒక LWC కాంపోనెంటా లేదా ఐ మీన్ ట్యాబ్లు వ్యూ ఏదైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలా, ఓకేనా. సో ఇలా మనము మల్టిపుల్ థింగ్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ట్యాబ్లో నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నాను, ఓకేనా, యాడ్ చేశాను. సేవ్, ఇక్కడ సేవ్ ఒకసారి సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకోటి మనకి రీసెంట్గా ఇది మేబీ ఐ కెన్ సే మేబీ ఇయర్ బ్యాక్ సో ఇక్కడ సేవ్ చేసిన తర్వాత యాక్టివేట్ అని అడుగుతుంది. సో యాక్టివేట్, సో యాక్టివేట్ ఇక్కడ యాక్టివేట్ చేసే ముందర ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా. సో అసైన్ యాజ్ ఆర్క్ డిఫాల్ట్ అంటే సేల్స్ ఫోర్స్లో ఏ యాప్కి వెళ్ళినా అంటే సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ మల్టిపుల్ యాప్స్ ఉంటాయి కదా, సేల్స్ సర్వీస్ యాప్, ఏ యాప్కి వెళ్ళినా కూడా ఆ యాప్లో అకౌంట్ ట్యాబ్ ఉంటుంది కదా, ఆ అకౌంట్ ట్యాబ్లోకి వెళ్ళి రికార్డ్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క అకౌంట్ రికార్డ్కి అంటే త్రూ అవుట్ ద యాప్, ఓకేనా. ఆర్క్ డిఫాల్ట్ అంటే ఏ యాప్లోంచి మనం ఏ యాప్లో ఉన్న యాప్కి ఐ కెన్ సే ఇలా చెప్పడం కంటే సేల్స్ కాకుండా సర్వీస్ అనుకుందాం, సర్వీస్, ఓకేనా. ఈ సర్వీస్ అనే యాప్లోంచి ఇక్కడ సపోజ్ ఇక్కడ అకౌంట్ ఉంది, ఈ అకౌంట్ ఇక్కడ నుంచి మనం నావిగేట్ అయినా కూడా మనకి ఇదే డైనమిక్ ఫామ్ కనపడాలి, వేరేది కనపడద్దు, ఓకేనా. అలాంటప్పుడు ఇలా ప్రతి ఏ యాప్కి వెళ్ళినా కూడా ఇదే లేఅవుట్ అసైన్ అయి ఉండాలనుకుంటే అసైన్ యాజ్ ఆర్క్ డిఫాల్ట్ అని ఇచ్చామంటే సపోజ్ ఇది సేల్స్ సర్వీస్ యాప్లో ఉన్నాం, సర్వీస్ యాప్లో నుంచి మనము అకౌంట్ రికార్డ్ ఓపెన్ చేసినా కూడా మనకి ఇదే కనపడాలి, లేకపోతే సేల్స్ యాప్లో ఓపెన్ చేసినప్పుడు కూడా ఇదే లేఅవుట్ కనపడాలి. అంటే లేఅవుట్ అంటే లైక్ ఇలా క్లిక్స్ యాడ్ చేసాము, అలా 2 ట్యాబ్స్ ఎక్స్ట్రా యాడ్ చేసాము, ఓకేనా. ఇక్కడ ఫిల్టర్ కండిషన్ యాడ్ చేసాము, ఇలాంటివన్నీ లేదు. నేను ఈ యాప్కి ఓన్లీ సర్టన్ యాప్స్ నుంచి నావిగేట్ అయినప్పుడు మాత్రమే నేను ఈ లేఅవుట్ కనపడాలనుకుంటే అసైన్ యాజ్ యాప్ డిఫాల్ట్, ఏ యాప్కి మేబీ సేల్స్ యాప్కి మాత్రమే ఏ లేఅవుట్ కనపడాలి. ఓన్లీ సేల్స్ యాప్ ఒకటే కాదు, అంటే యాప్ అంటే సేల్స్ యాప్ లెవెల్లో మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అది కాకుండా ఇంకోటి ఇక్కడ యాప్ రికార్డ్ టైప్ ప్రొఫైల్ అంటే ఇక్కడ అసైన్ టు రికార్డ్ యాప్స్, ఓకేనా. ఏ యాప్స్ కనపడాలో చూస్తాము, ఓకేనా, సేల్స్ యాప్. నెక్స్ట్ ఇక్కడ ఏ రికార్డ్, ఇక్కడ మల్టిపుల్ రికార్డ్ టైప్స్ అంటే నేను యాక్చువల్గా మనకి అకౌంట్కి మల్టిపుల్ రికార్డ్ టైప్స్ లేవు, కానీ సో సపోజ్ మీరు ఏదైనా ఒక అకౌంట్లోకి వెళ్ళి న్యూ ఇక్కడ అకౌంట్ రికార్డ్ టైప్ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నారు, క్రియేట్ చేశారు, ఒక రికార్డ్ టైప్ ఒక డైనమిక్ ఫామ్, ఇంకో రికార్డ్ టైప్కి ఇంకో డైనమిక్ ఫామ్ కావాలనుకుంటే సో ఈ మనం క్రియేట్ చేసిన ఈ మాడిఫై చేసిన డైనమిక్ ఫామ్ ఈ పర్టికులర్ యాప్కి మాత్రమే కనపడాలి. అంటే ఈ యాప్ అంటే ఈ పర్టికులర్ రికార్డ్ టైప్కి మాత్రమే కనపడాలంటే ఆ రికార్డ్ టైప్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ మనం ఇక్కడ అసైన్ చేసిన దాన్ని బట్టి సపోజ్ ఇక్కడ ABC అని 3 రికార్డ్ టైప్స్ ఉన్నాయి, నేను ఏ మాత్రమే సెలెక్ట్ చేశాను రికార్డ్ టైప్, సేవ్ చేశాను. నేను ఇక్కడికి వెళ్ళి న్యూ అకౌంట్ క్లిక్ చేసినప్పుడు ఏ రికార్డ్ టైప్తో క్రియేట్ చేయాలని అడుగుతాను అనమాట. ఏ అని సెలెక్ట్ చేసుకుంటే సో ఏకి అసైన్ ఫామ్ ఇది కాబట్టి ఇలా కనిపిస్తుంది అంటే సేవ్ చేసిన తర్వాత, ఓకే. ఇక్కడ మనకి రికార్డ్ టైప్స్ వేరియేషన్స్ లేవు కాబట్టి ఓన్లీ మాస్టర్ సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఈ రికార్డ్ టైప్ ఏ ప్రొఫైల్స్ కనపడాలి, ఓకేనా, ప్రొఫైల్ లెవెల్లో కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట, ఓకే. సో ఈ ప్రొఫైల్ యూజర్స్ లాగిన్ అయినప్పుడు ఆ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ యాప్లో ఉన్నప్పుడు ఈ డైనమిక్ ఫామ్ కనపడాలి అన్నట్లు అనమాట, ఓకే. సో సేవ్, ఓకేనా. సో ఇలా మనము సేవ్ చేయొచ్చు, అంటే సేవ్ యాక్టివేట్. సో అనలైజ్ కూడా చేయాలంటే ఈ పేజ్ పర్ఫార్మెన్స్ని కూడా మనము అనలైజ్ చేయొచ్చు అనమాట. పేజ్లో టైం ఎంత, సపోజ్ మనకి యాన్షియాలిటీస్ ఎలాగైతే డాష్ బోర్డ్ పర్ఫార్మెన్స్ చెక్ చేస్తాము, డాష్ బోర్డ్ ఇన్స్పెక్టర్ సిమిలర్ టు దట్ వన్. సో ఈ పేజ్ లోడ్ టైం కావచ్చు, ఓకేనా, పర్ఫార్మెన్స్ కావచ్చు, ఫోన్లో ఎలా ఉంటుంది, ట్యాబ్లెట్లో ఎలా ఉంటుంది, డెస్క్టాప్లో ఎలా ఉంటుందో లోడ్ టైం 2.5 seconds, ఓకేనా, పేజ్ పర్ఫార్మెన్స్ అవుతుంది, ఓకేనా. సో ఇలాంటివన్నీ మనము ఇక్కడ కెన్ యాక్చువల్లీ గో త్రూ 1 by 1, ఓకేనా. ప్రతి ఒక్కటి మీరు చదవాల్సి ఉంటుంది, అంటే చదవాల్సి అంటే అంత డెప్త్గా లేకపోయినా సో ఇలా మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, సో అట్లీస్ట్ మినిమం లెవెల్ మనకి ఇంతవరకు తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో యాప్ బిల్డర్ అనే ఒక సర్టిఫికేషన్ ఉంది సేల్స్ ఫోర్స్లో. సో యాప్ బిల్డర్కి బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ నుంచి అంటే ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి స్టార్ట్ అవుతాయి, ఒకటే అని చెప్పను కానీ సో ఇలాంటివన్నీ అడుగుతుంటారు అనమాట, ఓకేనా. సో మీకు ఏమైనా సర్టిఫికేషన్ ప్రిపరేషన్లో ఏమైనా యాప్ బిల్డర్ సేల్స్ సర్టిఫికేషన్ ప్రిపరేషన్ ఏమైనా హెల్ప్ కావాలంటే ప్లీజ్ మెయిల్ మీ, ఐ విల్ రెస్పాండ్ టు యూ బ్యాక్ విత్ మై ఫోన్ నెంబర్. మనము ఏం టాపిక్స్ కవర్ చేయాలి, మీకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో ఐ కెన్ హెల్ప్ యూ. ఇన్ పర్సన్గా నేను హెల్ప్ చేయగలను, బట్ ఓకే. సో కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్ టు మీ, ఓకే. సో సేవ్, ఓకే. సో వన్స్ యూ యాక్టివేటెడ్, సో నో ఓకే ఆల్రెడీ యాక్టివేట్ చేసాము, కెన్ క్లోజ్ ఇట్. నో కమ్ బ్యాక్ హియర్, కమ్ బ్యాక్ చేసి నో లెట్స్ ఓపెన్ దట్ రికార్డ్, ఓకే. చూడండి డైనమిక్ ఫార్మ్స్ అనే సపరేట్ ట్యాబ్ యాడ్ చేశాను, ఓకేనా. ఇక్కడ చూడండి రిచ్ టెక్స్ట్,
ఇది tableau dashboard, ఓకేనా. సో tableau dashboard యాడ్ చేసుకోవచ్చు. ఓకే, we have option to edit. ఓకే, we have option to edit. సో అది కాకుండా రిపోర్ట్ అనే ఒక రిపోర్ట్ యాడ్ చేసాము. సో ఇన్ కేస్ దీంట్లో డేటా లేదు కాబట్టి కెన్ యాక్చువల్లీ ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వ్యూ రిపోర్ట్, సో ఇట్ విల్ యాక్చువల్లీ టేక్ యూ టు ద రిపోర్ట్. ఓకే, సో నెక్స్ట్ ఈ చార్ట్ ఈ సెక్షన్ మనకి గ్రేటర్ దాన్ 900 ప్లస్ ఆ 3 కండిషన్ సాటిస్ఫై అయితేనే అని చెక్ చేస్తేనే కనపడుతుంది. ఓకేనా, మనం ఆర్ కండిషన్ పెట్టామా లేకపోతే అన్ని కండిషన్ పెట్టామో అయితే గుర్తులేదు, కానీ సపోజ్ లెట్స్ సీ చూడండి. అకౌంట్ రేటింగ్ ఇంతకుముందు మ్యాండేటరీ కాదు, ఇందాక అక్కడ రేటింగ్ రికార్డ్ అని ఇచ్చాం కాబట్టి ఎడిట్ నెక్స్ట్ ఎడిట్ చేసినప్పుడు కానీ నెక్స్ట్ ఏదైనా కొత్త రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు కానీ ఈ వాల్యూ ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకుంటే సేవ్ చేయగలం అనమాట. ఓకే, చూడండి. సో అకౌంట్ రేటింగ్ లెస్ దాన్ 900 కాబట్టి ఆ సెక్షన్ ఎగిరిపోయింది. ఓకేనా, అంటే ఆ క్రైటీరియా సాటిస్ఫై అయితేనే మనకి ఆ రికార్డులో అది కనిపిస్తుంది అనమాట. సపోజ్ ఇక్కడ మేబీ 980 ఇస్తాను. ఓకేనా, ఇప్పుడు చూడండి ఆ క్రైటీరియా సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆ సెక్షన్ కనిపిస్తుంది. ఓకే, సో ఇలా మనం డైనమిక్ ఫామ్స్లో అంటే డైనమిక్ ఫామ్స్ మైగ్రేట్ అవ్వచ్చు, ఆల్రెడీ ఉన్న పేజ్లో మైగ్రేట్ చేయడం కానీ లేకపోతే కొత్త ట్యాబ్స్ క్రియేట్ చేయడం కానీ, లైటింగ్ క్విక్ యాక్షన్స్ యాడ్ చేయడం కానీ, ట్యాబ్స్ క్రియేట్ చేయడం, సెక్షన్స్ని యాడ్ చేయడము, ఇండివిజువల్ ఫీల్డ్ని రికార్డ్ చేయడము, ఇలా చేయొచ్చు అనమాట. కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. లైక్ వీటికి ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ బటన్స్, లింక్స్ అండ్ యాక్షన్స్లో మీరు అబ్జర్వ్ చేశారంటే కొన్ని లిమిటేషన్స్ యూ కెన్ యాక్చువల్లీ గో త్రూ ద డాక్యుమెంటేషన్, బట్ యాజ్ ఐ రిమెంబర్ ఐ విల్ టెల్ యూ. సో ఇక్కడ కస్టమ్ లింక్స్ అని మనము కెన్ యాక్చువల్లీ క్రియేట్ ఇట్. ఓకేనా, సో కస్టమ్ లింక్స్ ఉంటాయి కదా. సో ఈ కస్టమ్ లింక్స్ మనం డైనమిక్ ఫామ్స్కి మైగ్రేట్ చేసినప్పుడు కస్టమ్ లింక్స్ మైగ్రేట్ అవ్వవు. సో అంటే బటన్స్, లింక్స్, యాక్షన్స్లో సో న్యూ బటన్ ఆర్ లింక్ క్లిక్ ఇచ్చినప్పుడు మీరు ఏదైనా కస్టమ్ లింక్ ఓకేనా క్రియేట్ చేస్తారు కదా, ఆ లింక్స్ ఇక్కడ ఉంటే అవి మైగ్రేట్ అవ్వవు అనమాట. అగైన్ వీ నీడ్ టు రీక్రియేట్. ఈ డీటెయిల్ పేజ్ బటన్ లింక్స్ క్రియేట్ చేసి ఉంటారు కదా, ఇన్ కేస్ అవి ఒకవేళ ఇక్కడ ఉంటే పేజ్లో మనం యాడ్ చేస్తాం కదా, అవి మైగ్రేట్ అవ్వవు. రిమెంబర్ దట్ పాయింట్. సో అలాగే డిపెండెంట్ పిక్ లిస్ట్ అంటే మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు అనమాట. సపోజ్ ఇక్కడ స్టేట్ ఉంది, కింద డిస్ట్రిక్ట్ ఉంది. స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ మాత్రమే కనపడాలి. అలాంటి ఫీల్డ్ డిపెండెన్సీస్ మనం సెట్ చేయొచ్చు సేల్స్ ఫోర్స్లో. ఇఫ్ యూ రిమెంబర్ ఇక్కడ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్లో ఫీల్డ్ డిపెండెన్సీస్లో మనం సెట్ చేయొచ్చు అనమాట. అది అంటే పిక్ లిస్ట్ వాల్యూస్ మాత్రమే మనం సెట్ చేయగలము. ఇక్కడ ఆ ఫీల్డ్ డిపెండెన్సీస్ వర్క్ అవ్వవు. సో దట్స్ వన్ ఆఫ్ అదర్ లిమిటేషన్ దట్ ఐ రిమెంబర్ ఆర్ఎల్స్ ఐ కెన్ వెంట్ త్రూ ఇట్. ఓకేనా, చూడండి లైక్ ఓకేనా, అంటే ఏ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమేమి వాల్యూస్ కనపడాలి. ఓకేనా, ఫీల్డ్ డిపెండెన్సీ మనం ఆల్రెడీ అడ్మిన్లో డిస్కస్ చేశాను. సపోజ్ నేను అకౌంట్ సోర్స్ వెబ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓన్లీ ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇంక్లూడ్ వాల్యూస్, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇంక్లూడ్ వాల్యూస్ క్లిక్ ఇచ్చానంటే నేను అకౌంట్ సోర్స్ వెబ్ సెలెక్ట్ చేసుకుంటే ఎస్ఎల్ఏ అనే ఫీల్డ్లో ఈ 2 వాల్యూస్ కనిపిస్తాయి. అకౌంట్ సోర్స్ నేను ఫోన్ ఎంక్వైరీ సెలెక్ట్ చేసుకుంటే ఈ 2 కనిపిస్తాయి. ఓకేనా, పార్ట్నర్ రెఫరల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఏదైతే ఎల్లో కలర్. సో ఇలాంటి ఫీల్డ్ డిపెండెన్సీస్ మనం సెట్ చేయొచ్చు. ఓకేనా, అంటే సెట్ చేయొచ్చు, ఇవి వర్క్ అవుతాయి. బట్ డైనమిక్ ఫామ్స్లో వర్క్ అవ్వవు. ఓకేనా, రిమెంబర్ దట్. సో డైనమిక్ ఫామ్స్లో వర్క్ అవ్వాలని చెప్పడానికి నేను ఇచ్చేస్తున్నాను. సో అగైన్ నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ దట్ వీ కెన్ డిస్ప్లే ఆర్ ఎల్స్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ దట్ వీ కెన్ డిస్ప్లే మీద కూడా ఎందుకు 2 సార్లు వచ్చిందంటే 2 సార్లు మనం డీటెయిల్ సెక్షన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం వల్ల. సో ఇగ్నోర్ దిస్ సెక్షన్. ఓకే, కన్సిడర్ టోటల్ ఆన్ 1 సెక్షన్. సో నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్, నెంబర్ ఆఫ్ సెక్షన్స్ మీద లిమిట్ ఉంది. కస్టమ్ లింక్స్ మైగ్రేట్ అవ్వవు. సో దట్ there are few other limitations. Okay, so you can see dynamic forms limitations in Salesforce. Okay, please go through this dynamic forms limitations. Okay, so if you have any questions please comment. మనం further గా comment లో కానీ లేకపోతే you can always mail me. I'll respond to you back as early as I can. Okay, so you can please go through the limitations of the dynamic forms, and if you have any queries please post in the chat comment section. So ఇవన్నీ dynamic forms limitations please go through one by one. Okay, so అంతే అండి ఈరోజు క్లాస్కి ఇదే. సో I will come up with any other new topic that I know that RS that I have learned earlier. Okay, so thank you very much for your time. So see you later.